ఇంకోటి చాలా దురదృష్టకరం ఏంటంటే ఇన్ని సీజన్లలో కప్పులు అని ఇప్పుడు పంజాబ్ ఉన్నది, ఢిల్లీ ఉన్నది, బెంగళూరు ఇన్ని సీజన్లు ఒక కప్పు ఇవ్వలేదు. కప్పు ఒక కప్పు కూడా ఇవ్వని కెప్టెన్లను పనికిరాని ప్లేయర్లను ఉన్నారు. కానీ డేవిడ్ వార్నర్ అన్న టైటిల్, ఒక టీము టైటిల్ పిచ్చిండు కెప్టెన్ అసలు కెప్టెన్ గా ఉండి. అదే హైదరాబాద్ డెక్కన్ చేసినప్పుడు గిల్గిస్ట్ గారు అందించాడు. అట్లా అంత మంచి టాలెంటెడ్ కెప్టెన్. ఏ ప్లేయర్ ఎట్లా పంపాలో అన్ని స్కిల్ తోని 2016 ఎట్లా పంపినండి. బ్యాటింగ్ ప్లేయర్లు, బౌలింగ్ ఎట్లా వేయించినండి. అసలు మన అంత భారీ హిట్టర్లు ఉన్నారు. ఇక్కడ బెంగళూరులో ఎట్లాంటి హిట్టర్లు ఉన్నారు. మొత్తం మ్యాచ్ స్కేలు 2 ఓవర్లు అయిపోయింది. అట్లాంటి మ్యాచ్ ను ఎవరితో వాళ్ళతో బాలింగ్ వేయించి మ్యాచ్ ను టర్న్ చేసి మొత్తం. లేకపోతే ఆ రోజు భయంకరమైన ఓటమిలో పోతే అంత టార్గెట్ కొట్టినా కానీ అలాంటి వారాలను రిటైన్ చేసుకోవాలంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళా ఓవర్సీస్ ప్లేయర్లలో హైయెస్ట్ స్కోరు, మళ్ళా హైయెస్ట్ ఆఫెన్సివ్ ఐపీఎల్ హిస్టరీలా మళ్ళా ఇది 2-3 సార్లు ఆరెంజ్ క్యాప్. ఏందండి దౌర్భాగ్యం ఆట ఆడేటోని. అంటే ఏమి ఆడని ప్లేయర్ వేసుకొని ₹1 బెంచ్ మీద కూర్చుండి అంతే. వానికి ప్రతి సంవత్సరం అనుకుంటాడు మన చుట్టప్పుడు కూడా కానీ ప్రతి సంవత్సరం ఉంటాడు వాడు ఆడాడు. అండ్ డేవిడ్ వార్నర్ ఎట్లాంటి క్యాప్టెన్. అసలు ఆస్ట్రేలియా క్యాప్టెన్. ఒక కేసు వాళ్ళకు ఒక బ్యాల్ టంపరింగ్ కేసు పడదు కానీ టంపరింగ్ ముందు వార్నరే కెప్టెన్. 2015 వరల్డ్ కప్ లో విన్నింగ్ లో ఉన్నాడు. మొన్నటి లాస్ట్ 23లో ఉన్నాడు. అంటే 2 వరల్డ్ కప్లు. అట్లా మన ఇండియాలకు వరల్డ్ కప్ అనేది డ్రీమ్. అట్లాంటిది 2 కప్పులు, మన 2 కప్పులు T20. అసలు ఎట్లాంటి బ్యాట్స్మెన్ అండి. అసలు చెలరే అసలు ఆట కోసం చెలరే ఆటగాడిని. ఇంకా మ్యాక్స్వెల్ అయినా అతను పోతారు అతను ఏదో చేస్తాడు. కానీ ఈ మ్యాక్స్వెల్ తీసుకోరు అసలు ఏం ఆడినా. అన్ని ఆటలు న్యాయం చేసే డేవిడ్ వార్నర్ ఈసారి రిటైన్ చేసుకోలేదు. టాపిక్ వేరే పోయింది. ఎందుకంటే డేవిడ్ వార్నర్ మనకు తెలుగు వాళ్ళకు అత్యంత టచ్ లో వచ్చింది కాబట్టి మనకు ఉంటది. అంటే మన తెలుగు వాళ్ళకు నిజాయితీగా ఉండాలంటే వారి కోసమే మనం చాలా తాపత్రయం పడతాం. న్యాచురల్ గా మనం మనస్ఫూర్తిగా ఉంటే తెలుగు వాళ్ళం దగ్గరికి తీసుకుంటాం. అదే వార్నర్ అన్న, డేవిడ్ వార్నర్ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీళ్ళు కలుద్దాం.